మీ దగ్గర 1500 ఉంటే పూరి, చిల్కా అండ్ లింగరాజ్ టెంపుల్ చూసి రావచ్చు. నేనైతే మన వైజాగ్ నుంచి మా బ్యాచ్ మొత్తం స్టార్ట్ అయ్యాం. బల్గన్ రైల్వే స్టేషన్ దిగం. టికెట్ ఫేర్ 140 రూపీస్ పడింది. బల్గర్ రైల్వే స్టేషన్ నుంచి ఆటోకి పర్ హెడ్ 60 రూపీస్ ఇచ్చి చిల్కా లేక్ అయితే వెళ్ళాం. అక్కడ కాళీజీ అమ్మవారిని దర్శనం చేసుకున్న ఒక 30 మినిట్స్ టైం స్పెండ్ చేసిన తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు సన్సెట్ మిస్ అవ్వదు. లేక్ నుండి చిల్కా రైల్వే స్టేషన్ కి 30 రూపీస్ ఆటో చార్జ్. ఎక్స్ప్రెస్ ట్రైన్ టికెట్ తీయండి. సో 65 రూపీస్ ఉంటుంది. అక్కడ నుంచి మీరు కుర్తా వెళ్ళి కుర్తా నుంచి పూరి వెళ్ళాలి. పూరి వెళ్ళిన తర్వాత మీ బ్యాచ్ అంతా కలిసి రూమ్స్ తీసుకోండి. పర్ హెడ్ 200 పడుతుంది. మీకు నచ్చితే రోటీస్ తినండి. హోటల్ వాళ్ళు తినద్దు. ఎర్లీ మార్నింగ్ 4 o'clock మేము దర్శనానికి అయితే వెళ్ళాం పూరి. ఎర్లీ మార్నింగ్ వ్యూ చాలా బాగుంటుంది. దర్శనం అయిన తర్వాత టోటల్ ఇది 3 days ట్రిప్. 2 days ఆల్మోస్ట్ అయిపోయింది. 1 day మాత్రమే మా చేతిలో ఉంది. భువనేశ్వర్ లో ఉన్న లింగరాజ్ టెంపుల్ కి వెళ్దామా కోనార్క్ వెళ్దాం అనే టైం కి మా వాళ్ళు అయితే లింగరాజ్ టెంపుల్ ఫిక్స్ అయ్యారు. ఏసీ బస్ తీసుకుంటే 100 రూపీస్, నార్మల్ అయితే 55. మీకు ఇంకా 1 day టైం ఉంటే కోనార్క్ కూడా చూడొచ్చు. ఆఫ్టర్నూన్ లింగరాజ్ టెంపుల్ దర్శనం అయిన తర్వాత ఫుడ్ తిందామని మేము అక్కడ ఉన్న రెస్టారెంట్ కి అయితే వెళ్ళాం. మీరైతే అక్కడికి వెళ్ళే తినండి. ఫుడ్ బాగుంది. మేమైతే వెజ్ మాత్రమే తిన్నాం. పర్ హెడ్ 200 అయితే పడింది. అప్పుడు మర్చిపోయాను, మీరు కానీ ఒడిశా ట్రిప్ వెళ్తే చెనపడ తప్పకుండా తినండి. ఇది ఒడిశాకే ఫేమస్ స్వీట్. రిటర్న్ మేము భువనేశ్వర్ నుంచి పూరి అయితే వెళ్ళాము. భువనేశ్వర్ లో ట్రైన్స్ ఖాళీ ఉండని పూరి వెళ్ళి మేము జనరల్ అయితే ఎక్కాం. లేదు మీరు ఇంకా సింపుల్ గా వెళ్ళాలనుకుంటే ప్లాన్ బి ఉంది, డిస్క్రిప్షన్ లో పెడతాను, చెక్ చేయండి. వీడియోని లైక్ చేసి ఫాలో కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.